హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన స్టోరీస్ని ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్లోనే కాదు మరి ఏ ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా అప్లోడ్ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఫ్రెండ్స్, అర్జున్, అమృత, అరవింద్ అనేతరే కాకుండా మీరు శ్రీధర్ గారి మరే స్టోరీనైనా వేరే ఛానల్లో వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఆయన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం 127వ భాగం. అంజు, ఏమైంది? ఉన్నట్టుండి ఇంత దిగాలుగా అయిపోయావు? కన్నీళ్లతో ఆనందిని చుట్టుకుపోయి ఏడుస్తుంటే, ఏమైంది అంజు? ఒంట్లో ఏమైనా బాలేదా? అదేం లేదన్నట్టు తలూపింది. మరింకేంటి? ఏమీ లేనప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? అది కాదు నందు, మన పాప కూడా ఉండుంటే ఎంత బాగుండేదో. అంజు, జరిగిపోయిన దాన్ని తలుచుకొని బాధపడడం వల్ల ప్రయోజనం లేదు. పోయిన పాప మనకి తిరిగి రాదు, కానీ అదే బిడ్డ మనకి ఖచ్చితంగా తిరిగి వస్తుంది. నిజమే, కానీ ఇక కానీ గీని ఏం లేదు. డాక్టర్ చెప్పారు కదా, ఒక 1 year వరకైనా మనం పిల్లల గురించి ప్లాన్ చేయకపోవడం మంచిది. అప్పుడే నీ హెల్త్ బాగా సెట్ అవుతుంది. ఈలోపు మీ వదిన డెలివరీ కూడా అయిపోతుంది. తనకి కానీ బాబు పుడితే ఖచ్చితంగా నువ్వు మాత్రం ఆడపిల్లనే కనాలి. మరి పాప పుడితే? అయినా కూడా నువ్వు ఆడపిల్లనే కను. మీరు మంచి ఫ్రెండ్స్ కదా, వాళ్ళిద్దరు కూడా మీకంటే మంచి ఫ్రెండ్స్ అవుతారు. మరి మనకి బాబు పుడితే ఏముంది, నాలాగా మీ అన్నయ్యలాగా బెస్ట్ ఫ్రెండ్ అవుతారు అనగానే నవ్వేసింది అంజలి. దట్స్ గుడ్. ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి. పోయిన దాని గురించి తలుచుకుని బాధపడ్డం అర్థం లేని విషయం అంజు. మనకొకటి దూరమైంది అంటే అంతకు మించింది మన దగ్గరికి రాబోతుందని అర్థం. అర్థమైందా? ఇంకెప్పుడు ఇలా పోయిన పాప గురించి ఆలోచిస్తూ బాధపడకు. అమృత తన వల్లే మన పాప చనిపోయిందన్న ఆలోచన నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. నువ్విలా బాధపడుతూ ఉంటే మళ్ళీ తనలో గిల్టీనెస్ స్టార్ట్ అవుతుంది. సరే, ఇంకెప్పుడు బాధపడను. కానీ నాకు మాత్రం ఆడపిల్లే కావాలి. అన్నయ్యకి బాబు పుడితే మన పాపనిచ్చి పెళ్లి చేయొచ్చు. నవ్వి తన నుదుటి మీద ఢీ కొడుతూ, అది మనమెలా చెప్తాం, బట్ ట్రై చేద్దాంలే. అనుకున్నట్టుగానే ఒక పెద్ద స్టార్ హోటల్లో పెద్ద ఎత్తున పార్టీ మొదలైంది. అర్జున్ ఫ్రెండ్స్, బిజినెస్ పార్ట్నర్స్ అందరూ ఒక్కొక్కరుగా హాజరవుతున్నారు. నరేంద్ర ఢిల్లీ వెళ్ళిపోవడంతో పింక్ కలర్ లెహంగాలో అందంగా రెడీ అయి పార్టీకి వచ్చింది నేహ. ఎంత అందంగా రెడీ అయినా తన ముఖంలో చిరునవ్వు లేకపోవడంతో తన అందం తేలిపోయినట్టే కనిపిస్తుంది. హే నేహ, ఏంటే నువ్వు కూడా అందరిలా లేటుగా వచ్చావు? పరాయి వాళ్ళు లేటుగా కాక ముందే వచ్చి కూర్చుంటారా ఆనంద్? నువ్వు పరాయిదానివేంటే? నీ మొహం, నువ్వు వాడికి బాగా కావాల్సిందానివి. ముందే వచ్చి ఇక్కడ ఉండాల్సింది పోయి మళ్ళీ పరాయిదాన్ని అంటూ మాటలేంటి? ఏమైంది నీకు? అసలు ఇలా మాట్లాడుతున్నావు? ఏం లేదులే అని సీరియస్గా చెప్పి ఒక చైర్లో కూర్చుంది. ఏమైంది దీనికి? 4 రోజుల నుండి అసలు ఆఫీస్కి కూడా రావట్లేదు అనుకుంటూ తన దగ్గరకు వెళ్ళబోయి ఇంతలో ఎవరో పిలవడంతో వెళ్ళిపోయాడు ఆనంద్. గ్రే కలర్ సూట్లో కళ్ళకి గగుల్స్ పెట్టుకుని స్టైల్గా కారు నుండి దిగాడు హరీష్. కొంచెం హెల్త్ అప్సెట్ అవడం వల్ల సులోచన పార్టీకి రాలేకపోయింది. హాయ్ హరీష్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆనంద్. ముభావంగా హాయ్ చెప్పి అందరి ముందుకు నడిచాడు హరీష్. దాదాపు పార్టీకి పిలిచిన వాళ్ళంతా వచ్చారు. హరీష్ ఒక సైడ్ కూర్చుంటే నేహ మరో సైడ్ చిరాగ్గా కూర్చొని ఉన్నారు. నేహ మనసులో, మా ఇద్దరికీ పెళ్ళైతే ఇంతకంటే అద్భుతంగా ఏరోప్లేన్లో పార్టీ ఇచ్చేదాన్ని. మధ్యలో ఈ అమృతంతా వచ్చి పాడు చేసింది. హరీష్ మనసులో, అమృత లాంటి మంచి అమ్మాయిని పోగొట్టుకున్నందుకు నిజంగా నేను అన్లక్కీనే. కనీసం ఈ విషయం ముందే తెలుసున్నా తన మీద ఇంతలా హోప్ పెట్టుకునేవాణ్ణి కాదు. అంతా నా బ్యాడ్ టైం, ఏం చేస్తాం అనుకుని ఫ్రస్ట్రేట్ అవుతుంటే అప్పుడే లోపల నుండి అర్జున్, అమృతలు రావడంతో లైట్స్ అన్నీ వాళ్ల మీదకి ఫోకస్ అయ్యాయి. వాళ్ళిద్దరినీ చూసిన నేహ, హరీష్లు షాక్తో చూస్తుండిపోయారు. రాయల్ బ్లూ కలర్ సూట్లో అర్జున్ చుక్కల్లో చందమామలా కనిపిస్తుంటే, ఎప్పుడూ చుడిదార్ శారీస్ తప్ప మరొకటి వేర్ చేయని అమృత వెస్ట్రన్ కల్చర్కి ఏమాత్రం తీసిపోకుండా, అలా అని పూర్తిగా ఫాస్ట్ కల్చర్లో కాకుండా రాయల్ బ్లూ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో స్పెషల్గా డిజైన్ చేయించిన లాంగ్ ఫ్రాక్ వేసుకొని తన పొడవాటి లాంగ్ హెయిర్ మొత్తం పైకి సిగచుట్టి సింపుల్ జ్యువెలరీతో పైనుండి దిగొచ్చిన దేవకన్యలా కనిపిస్తుంటే వాళ్ళిద్దరినీ చూస్తున్న ప్రతి ఒక్కరూ మనసులోనే వావ్ అనుకోకుండా ఉండలేకపోయారు. వీడు నిజంగానే చాలా లక్కీ. పుట్టింది మామూలు కుటుంబంలో అయినా అన్నిట్లోనూ ద బెస్ట్ వెతుక్కుంటున్నాడు. ఛా, నా కర్మనే ఇలా కలబడింది. అమృతని ఎంతలా ప్రేమించాను. తను మా బావ, నాకు తాలికట్టిన భర్త అని చెప్పి ఒక్క క్షణంలో గాలి తీసేసింది. అసలు ఈ పార్టీకి రాకుండా ఉండాల్సింది. అనుకోకుండా అనవసరంగా వచ్చాను అని తనలో తనే తిట్టుకుంటున్నాడు హరీష్. ఇది నిజంగానే చాలా అందంగా ఉంది, కానీ దాని పక్కన అర్జున్ ఉండడం వల్ల మాత్రమే అందంగా ఉంది.
అంతే తప్ప మొదటి నుండి ఉన్నదేమీ లేదు. అదే నా అర్జున్ పక్కన నేనుంటే ఇక్కడ ఈ లైట్లు కూడా అవసరం లేదేమో, అంత అందంగా ఉండేవాళ్ళం అని తనలో తనే అనుకుంటుంది నేహ. ఛ నేహ, అసలు తప్పంతా నీదేనే. నువ్వు ప్రేమించిన విషయం మొదట్లోనే అర్జున్కి చెప్పుంటే తనకు కూడా నీ మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యేటివేమో. భయం భయం అంటూ మూసుకుని కూర్చున్నావు. ఇప్పుడు చూడు ఏమైందో అనుకుంటూ లోపలే అతన్ని తిట్టుకుంటూ, అయినా నన్నింత బాధపెట్టి మీరు మాత్రం సంతోషంగా ఉందామనుకుంటున్నారా? ఈ నేహ అంటే ఏంటో మీ ఇద్దరికీ తెలిసొచ్చేలాగా చేయకపోతే నా పేరు నేహానే కాదు అంటూ ఎవరికి వారు అనుకుంటున్నారు హరీష్, నేహాలు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అన్న అర్జున్ వాయిస్కి ఉలిక్కిపడి స్పృహలోకొచ్చి చుట్టూ చూసుకుని నార్మల్గా కూర్చున్నారు ఇద్దరు కూడా. ఫ్రెండ్స్, మీ అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేశాను, బట్ అకేషన్ ఏంటి అనేది 1 or 2 మెంబర్స్కి తప్ప ఎవరికీ చెప్పలేదు. అదేంటో ఇప్పుడు చెప్తాను. అమృత భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కుంటూ, షీఈ్ అమృత. నా కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళకి అన్న ఆఫీస్ని ఎప్పుడైనా విజిట్ చేసినా కొంతమందికి తను ఎవరో తెలిసే ఉంటుంది. తను నా దగ్గర కొద్ది రోజులు రిసెప్షనిస్ట్గా పనిచేసింది. బట్ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే తనెవరో కాదు, స్వయానా నా మరదలు అనగానే అందరూ ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టేశారు. అర్జున్ స్టాఫ్ అయితే షాక్తో బిగుసుకుపోయారు. తను కేవలం నా మరదలు మాత్రమే కాదు, నా భార్య కూడా. మాకు పెళ్ళై దాదాపు సంవత్సరం దాటిపోయింది అనగానే అక్కడంతా పిన్ డ్రాప్ సైలెంట్ వాతావరణం ఏర్పడింది. బట్ ఇన్ని రోజులు ఈ విషయం ఎవరికీ ఎందుకు తెలియనివ్వలేదు అండ్ తను నా దగ్గర ఎందుకు జాయిన్ అయింది అని చాలామందికి డౌట్స్ రావచ్చు. దానికి ఒకటే ఆన్సర్. వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత చిన్న చితక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. మా మధ్య కూడా అంతే. ఏదో చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలివానైనట్టు మా మధ్య దూరాన్ని పెంచాయి. అందుకే తను ఒంటరిగా బతుకుతానంటూ నా ఇల్లు వదిలి వచ్చేసి నా కంపెనీలోనే రిసెప్షనిస్ట్గా పనిచేసింది. అందుకే కనీసం నాకు పెళ్ళైనట్టుగా కూడా ఇక్కడెవరికీ తెలీదు. బట్ మా మధ్య ఉంది కేవలం భావాభర్తల బంధం మాత్రమే కాదు, పవిత్రమైన భార్యాభర్తల మధ్య బంధం. బహుశా అదే మా ఎడబాటును పూర్తిగా దూరం చేసి మమ్మల్ని ఇద్దరినీ ఒక్కటి చేసింది. అందుకే మీ అందరికీ అఫీషియల్గా నా భార్యని పరిచయం చేద్దామని ఈ పార్టీ అరేంజ్ చేశాను అనగానే వచ్చిన వాళ్ళంతా గట్టిగా క్లాప్స్ కొడుతూ విషెస్ చెప్పారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్, మా పెళ్ళై 1 year అయింది అండ్ త్వరలోనే మా ఇద్దరికి ప్రమోషన్ కూడా రాబోతుంది అనగానే అందరూ ఎవరికి వాళ్ళు ఏంటి అన్నట్టు చూశారు. అదేంటనుకుంటున్నారా? వీఆర్ గోయింగ్ టు బీ పేరెంట్స్ అనగానే అమృత సిగ్గుపడుతూ తలంచుకుంటే కూర్చున్న వాళ్ళంతా పైకి లేచి మరీ గట్టి గట్టిగా క్లాప్స్ కొడుతూ విషెస్ అందజేస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నా భార్య నాకు ఇవ్వబోతున్న ఇంత గొప్ప కానుక్కి ప్రతిఫలంగా ఈ చిన్న గిఫ్ట్ మీ అందరి సమక్షంలో తనకి ఇవ్వాలనుకుంటున్నాను అంటూనే అమృత ముందు నీస్ మీద కూర్చొని తన జేబులో నుండి ఒక చిన్న బాక్స్ తీసి అందులో ఉన్న డైమండ్ రింగ్ని తన వేలికి తొడిగి ఆ చేతిని అపురూపంగా ముద్దు పెట్టుకొని, ఐ లవ్ యూ అమృత, లవ్ యూ సో మచ్. నీ మీద నాకున్న ప్రేమ ఎంత అంటే ఇంతని చెప్పలేను. దాన్ని చూపించడం ఎలానో నాకు తెలియదేమో, కానీ నా ప్రేమ మాత్రం నిజం. నేనెప్పటికీ అర్జున్ అమృతగానే ఉంటేనే నాకు విలువ, లేదంటే ఆ పేరుకి అది పెట్టుకున్న నాకు వాల్యూనే లేదు అంటూ గుండె నిండా ప్రేమని నింపుకుని చెప్తుంటే ఇదంతా ఎక్స్పెక్ట్ చేయని అమృత బావా అంటూ కన్నీళ్లతో అతని గుండెల మీద వాలిపోయింది.